जय मार्कंडेय, जय पद्मशाली, जय కొండ లక్ష్మణ్ బాబూజీ, జై సిరిపురం యాదవ్। ఈరోజు మార్చి 1, 2026 నాడు ఈ భారతదేశ చరిత్రలో కుల ఆధారితమైన భారతదేశంలో ఎవరో పార్టీలు పెట్టి మిగతా కులాలని బానిసలుగా కట్టుబానిసలుగా వాడుకుంటున్న ఈ శుభతరంలో దానికి ఏటుగా దీటుగా ఆవిర్భవిస్తున్న ఈ పద్మశాలి రాజ్యాధికార పార్టీ ఈ భారతదేశ చరిత్రలో మా పద్మశాలకు మొట్టమొదటి తొలి రాజకీయ పార్టీ అని చెప్పడానికి గర్వపడుతున్నాను। కొండ లక్ష్మణ్ బాబూజీ తెలంగాణ కోసం ఆయన ఏ విధమైన రాజకీయ పదవులు అనుభవించాలని ఆయన అస్త్ర సన్యాసం చేసినట్టు ఆయన జీవితాంతం ఏ పదవి లేకుండా చనిపోయి తెలంగాణ జాతిపితగా ఆవిర్భవించిన ఆయన ఆశయాలకు అనుగుణంగా 2014లో ఏర్పడిన తెలంగాణ తర్వాత కొండ లక్ష్మణ్ బాబూజీ ఏదైతే వదిలిపెట్టిండో రాజ్యాధికారం కోసం మేము రాజకీయ పదవులు రాజ్యాంగమైన పదవుల కోసం అవసరం అనుకుంటే కొండ లక్ష్మణ్ బాబుకి వచ్చిన ముఖ్యమంత్రి పదవి చేపట్టలేని పద్మశాలుల నుంచి బీసీల నుంచి వచ్చే ఎలక్షన్లో పద్మశాలి నుంచి బీసీ నుంచి ముఖ్యమంత్రి చేస్తానని నేను గత కొన్ని సంవత్సరాలుగా ప్రకటించాను। దానికి వెన్నుముకగా నా ప్రయాణం ఉంటుందని, పద్మశాలి యొక్క గౌరవం పెంచుతానని, విద్యార్థులకు ఈడబ్ల్యూఎస్లో వచ్చే సమస్యలు కానీ వాళ్ళ విద్య వైద్యం ఉపాధి అవకాశాలు అవసరం కూడా వాళ్ళు రాజకీయ అధికారం రాజ్యాధికారంలో వాళ్ళు భాగస్వామ్యం చేసుకుంటూ వాళ్ళకు కావాల్సిన గౌరవాన్ని రేపు భవిష్యత్తులో మనోళ్ళు రాజ్యం వేయడానికి కావాల్సిన పునాదులు వేస్తానని నన్ను నిశ్చయంగా వాడుకొని రేపు భవిష్యత్తు జాతి గుర్తుపట్టే విధంగా పనిచేస్తానని ఈరోజు ఈ పద్మశాలి సాక్షిగా భవనం సాక్షిగా కొండ లక్ష్మణ్ బాబు సాక్షిగా ఇక్కడ వచ్చిన నా పద్మశాలి కుల బాంధవుల అందరి సాక్షిగా వాగ్దానం చేస్తున్నానని, రేపు రాష్ట్రంలో బీసీల నుంచి పద్మశాలి నుంచి ఈ యొక్క అసెంబ్లీలో కానీ అన్ని రకాల రాజకీయ పదవుల్లో మాకు చెప్పకుండా ఏ పని చీమ చిట్టుకోకుండా ఏం జరగదన్నట్టు ఏ పని జరగాలన్నా మా యొక్క రాజకీయ నాయకుల ద్వారా రాజకీయ వ్యవస్థ ద్వారా జరుగుతుందని బడ్జెట్లో మా వాటా ఎంతో మా బీసీల వాటా ఎంతో దానికి మేము గీటురాయిగా మేము కొలమానంగా ఆదేశించే పరిస్థితిలో తీసుకువస్తానని 2028లో వచ్చే రాజ్యాధికారం జరిగే ఉద్యమంలో మేము ప్రధాన పాత్ర పోషిస్తానని పద్మశాలి బిడ్డగా గర్వపడుతున్నాను। 3000 సంవత్సరాల చరిత్ర తర్వాత పద్మశాలి నుంచి ఒక రాజకీయ పార్టీ వస్తుంది। దీని ద్వారా వీలున్న సీట్లు మా కమ్యూనిటీ ఎక్కడ ఉంటే అక్కడ రావడానికి గెలవడానికి ప్రయత్నం చేస్తానని